నిమీలిత నేత్రద్వయం శ్రవణంతో దృశ్యం వీణులతో వీక్షణం వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ పూల మనస్సు వింటారు. దిగులుతో మబ్బులు కమ్మిన ఆకాశమే అయింది లక్ష్మీదేవమ్మ ముఖం. తులసికోట పక్కన అడుగెత్తున్న నులకమంచం మీద ఆమె తల కింద చెయ్యి పెట్టుకుని మౌనంగా పడుకుంది. సూర్యుడు పడమటి దిక్కుకు వాలాడు. రోజు ఆ సమయంలో చేసే పనులు, ఒత్తులు చేయడం, పూలు కోసుకొచ్చి దేవుడికి మాల కట్టడం లాంటివి చెయ్యలేదామె. కోడలు కంచు గ్లాసుతో కాఫీ తెచ్చిస్తే వద్దని చేత్తోనే సంజ్ఞ చేసింది గాని పెదవి విప్పి మాట్లాడలేదు. గుళ్ళోకి వెళ్లే ప్రయత్నం కూడా లేనట్టే ఉంది. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎలా జరిగిందో అర్థం కాకుండా ఉంది అనుకుంది భ్రమరాంబ. 5:30 గంటలైంది. స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వస్తూనే భార్యను అడిగాడు మధుసూదనం. అమ్మ ఇంకా పడుకుని ఉందేం భ్రమరా? వీధి గుమ్మంలోంచి కొంత పెరట్లోని తులసికోట కనిపిస్తూనే ఉంటాయి. చెప్తా, ముందు మీరు ముఖం కాళ్ళు చేతులు కడుక్కురండి అంది భ్రమరాంబ కాఫీ ఇచ్చే ప్రయత్నంలో. ఏమ్మా పడుకున్నవే, ఏమైంది అడిగాడు మధుసూదనం పెరట్లోకి వెళ్తూనే. ఆవిడ నోరు విప్పలేదు గాని చేత్తో ఏదో సంజ్ఞ చేసి ఊరుకుంది. ఇంట్లో అత్తాకోడళ్ళు దెబ్బలాటలు లేవు, అలకపాన్పుల అలవాట్లూ లేవు. ఒంట్లోనే ఏదో నలతగా ఉండుంటుంది అనుకున్నాడు. కాఫీ తాగుతుంటే భ్రమరాంబ అసలు విషయం చెప్పింది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు మధుసూదనం. ఆ ముక్కే బయటకన్నాడు. ఆశ్చర్యంగా ఉందే, మన ఇంట్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అవును, నాకు అర్థం కావడం లేదు. ఆమెను చూడండి, ఈ చిన్న విషయానికే దిగులుతో ఎలా మంచం పట్టేశారో అంది. వేళాకోళం వద్దు భ్రమర, నీకు తెలియందేముంది, మా అమ్మ మనసు అంత సున్నితం. అవునులేండి అంది పొరపాటును సరిదిద్దుకుంటూ. ఇంతకీ అది ఎలా జరిగిందంటావు? ఇన్నేళ్ళై ఉంటున్నాం, ఇలా జరగడం ఇదే ప్రథమం. నాకు అదే అర్థం కాకుండా ఉందండి. ఇవాళ పొద్దున్న 5:30కే లేచాను. గేటుకు వేసిన తాళం తీయకుండానే పాలపొట్లం, పేపరు గేటు మించి అందుకున్నాను. అంత చీకటినే ఎవరొస్తారు కానీ మీరు కంపెనీకి వెళ్ళేటప్పుడు కూడా నేను చూసినట్టే గుర్తు. అయితే ఆ తర్వాత మన కాంపౌండ్లోకి ఎవరొచ్చారంటావు? 10:30 టైంలో అనుకుంటా. నేలతల్లి పేపర్ తాలూ కుర్రాడోడొచ్చి అడ్డమైన ప్రశ్నలు వేసి మనం కొంటున్నది తెలుగు దీపం అని తెలుసుకుని దాన్ని మానేసి వాళ్ళ పేపర్నే కొనమని, చందా కట్టమని ప్రాణం తీశాడు. అది కుదిరే పని కాదని, మాకు నచ్చే పేపర్ మేం తెప్పించుకునే స్వేచ్ఛ మాకుందని చెప్పి పంపించేశా. అతగాడు గేటు దాటే వరకు చూశానులేండి. హబ్బే, అతను కాదు. మరి తర్వాత ఎవరొచ్చారు? 12:30 ప్రాంతంలో అనుకుంటా. మన కొళాయివాడు నీళ్ళింకా వదలలేదు అప్పటికి. అప్పుడు వచ్చారండి 2 అమ్మాయిలు, సబ్బులు, టూత్పేస్ట్లు, షాంపూలు పట్టుకుని. వీళ్ళొకళ్ళు మాకు ఆఫీసుల్లోనూ తప్పటం లేదు. ఏం చేస్తారు పాపం, రోజు గడవక ఆడపిల్లలు అలా వీధిని పడి అమ్ముకుంటున్నారు. ఎండనక వాననక తిరుగుతారు కదా అని వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొంటాను జాలిపడి. ఎక్కడన్నా మనం కొనేవే గాని. నువ్వు కొంటున్నావని వాళ్ళు వస్తూ ఉంటారు, అవునా? అలాగే అనుకోండి. బట్టలకు పెట్టే నీలిమంది అయిపోయింది కదా, అది కొన్నాను ఇవాళ. మంచినీళ్ళు అడిగి నీడను కూర్చుని టిఫిన్ బాక్సులు విప్పుకు తిని వెళ్ళారు. 20 లోపే ఉంటుంది వయసు ఇద్దరికీ. కష్టపడి సంపాదించేవాళ్ళు ఇలాంటి పని చెయ్యరు కదా. తర్వాత ఎవరొచ్చారు? 2:30కి పోస్ట్ మ్యాను, 3 గంటలకి పని మనిషి వచ్చారండి. మన పని మనిషి అటువంటిది కాదు. దానిమ్మకాయలు, జామకాయలు కిందికి అందే రోజుల్లో కూడా ముట్టుకునేది కాదు. ఇన్ని పువ్వులున్నా ఒక్క పువ్వన్నా తెంపదు. అది పని చేసుకుని వెళ్ళాకనే అత్తయ్య గారు చూసుకుని లబ్బోదిబోమన్నారు. అయితే ఇది ఎవరి పని అంటావు? పక్కింటి మేడావిడ ఈ మధ్య 4-5 సార్లు పువ్వుల కోసం పని కుర్రాన్ని పంపింది. ఆవిడే అడగొచ్చుగా. గర్వం. పండగ నాడు కూడా అడిగితే మాకు కావాలి, ఇవ్వడం కుదరదు అని మన కరుణ చెప్పింది. అంతే, ఆ రోజు నుంచి ఎవరిని పంపడం లేదు. మరి ఆ పొగరబోతు చేయించిందంటావేమిటి పని? ఇంట్లో ఇందరం ఉండగా పట్టపగలే చేయిస్తుందా? అయినా ఇదేమన్నా దాచుకునే వస్తువా ఏమన్నానా? 4 రోజుల్లో దొరికిపోదు. సంభాషణను అక్కడితో ఆపేసి మధుసూదనం పెరట్లోకి వెళ్ళి తల్లిని అడిగాడు. ఏమ్మా, ఈరోజు గుళ్ళోకి వెళ్ళవా?
సుందరాకాండ సాగుతోందిగా. వెళ్ళను అన్నట్టు చేతులూపిందామె. ఈలోగా కరుణ వచ్చింది స్కూల్ నుంచి. ఆ పిల్ల చదివే ఆడపిల్లల స్కూల్ దగ్గరే. కాళ్ళు కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చి బామ్మ వంక అనుమానంగా చూసి పలకరించబోయి ఏమంటుందోనని భయపడి ఆ ప్రయత్నం విరమించుకొని తల్లినడిగి విషయం తెలుసుకుంది. మరో 5 నిమిషాలకే కిట్టు స్కూల్ బస్సు దిగాడు. మొన్న దీపావళి పండగ 6 ఏళ్లు వెళ్ళేవాడికి. వచ్చి రావడంతోనే పుస్తకాల సంచి గూట్లో పడేసి గ్లాసుడు మంచినీళ్లు తాగి పెరట్లోకొచ్చి బామ్మ మీద వాలిపోయాడు. అయితే వాడికి ఆ సమయంలో బామ్మ పడుకునుండడం ఆశ్చర్యం అనిపించింది. పైగా తనను చూసి కూడా మాట్లాడలేదు, ఒళ్ళోకి తీసుకోలేదు, ఉదయం కొనుక్కోమనిచ్చిన డబ్బులకి లెక్క అడగలేదు. అంచేత వాడికి అనుమానం వచ్చింది. బామ్మకి జ్వరంగానీ రాలేదు కదా అనుకున్నాడు. చేత్తో ఆమె నుదురు తడిమి చూశాడు. పెద్ద తెలిసిన వాళ్ళ నాడీ చూశాడు. అబ్బే అనుకుని తల తిప్పాడు. ఏమైంది బామ్మా అని ఎంత అడిగినా ఆమె నోరు విప్పలేదు. కిట్టుకి బామ్మ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ పెద్దాళ్ళింతే అని విసుక్కుని అక్కడి నుంచి లేచి కరుణ దగ్గరికి వెళ్ళి, బామ్మకేమైందే అక్క, చాకలి మూటలా అలా ఉంది అని అడిగాడు. ముద్దుల మనవడివి కదా, నీకు చెప్పలేదా అని డాబా మీదకి తీసుకెళ్ళి అక్కడ చెప్పింది రహస్యంగా. నిజంగా అందుకే అలా అయిపోయిందా బామ్మ? ఆశ్చర్యపోయాడు కిట్టు. నిజమేనట, అమ్మ చెప్పింది అంది కరుణ. కిట్టు రయ్యన డాబా దిగిపోయాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఆ ఇంటి ముంగిట్లోని 3 అడుగుల ఎత్తులో వెడల్పాటి ఆకులతో ఎదిగిన పారిజాతం మొక్క ఆ రోజే మాయమైంది. అది కేవలం మొక్కే, 3 అడుగులదే కావచ్చు, కానీ దాని చరిత్ర మాత్రం 30 ఏళ్ల నాటిది అంటూ కళ్ళనీళ్ల పర్యంతమైంది లక్ష్మీదేవమ్మ. ఆ మధ్యాహ్నం కాసేపు బాధపడి ఎవరిని అనేందుకు లేక మౌనవ్రతం పూనింది. ఈ మారు కిందికొచ్చి నులక మంచం మీద బామ్మను కాసేపు సోఫాగా చేసుకుని కూర్చున్నాడు కిట్టు. ఆవిడ కదిలిందే గాని మాట్లాడలేదు. ఆ మొక్కని తీసిందెవరో నాకు తెలుసు అన్నాడు ఈ మారు నెమ్మదిగా, బామ్మకే వినబడేలా. కళ్ళు విప్పి ముసుగును కాస్త నుదుటి మీదకి లాక్కుని, ఎవరు అంది ఆవిడ ఆ గొంతులో జీర. నువ్వేం అననంటే చెప్తా అన్నాడు అమాయకంగా. కిట్టు తల నిమిరి అభయహస్తం ఇచ్చింది ఆవిడ. ఇంకెవరు, నేనే అన్నాడు ధైర్యంగా. లక్ష్మీదేవమ్మ ఆశ్చర్యంగా చూసింది. బామ్మా, ఆ మల్లె మొక్కకి జామ చెట్టుకి మధ్య నుండేదేనా అన్నాడు మళ్ళీ. అవునన్నట్టు తలూపింది ఆవిడ. నాకేం తెలుసు అదంటే నీకు అంత ఇష్టమని. జామ చెట్టు ఎక్కేటప్పుడల్లా దాని ఆకులు రాసుకుపోయి మంట పుట్టేది. ఎంత గరుకో దాని ఆకులు, అదేదో పిచ్చి మొక్క అనుకుని పీకి పారేశాను అన్నాడు. బామ్మకి మనవడి మీద కోపం వచ్చినా వెంటనే తమాయించుకుంది. ఆ భగవంతుడు నా చేతి పూలు వద్దనుకున్నాడు కాబోలు, లేకపోతే ఈ కుర్రనాగన్న చేతలా చేయిస్తాడా అనుకుంది. ఈ మారు లేచి కూర్చుని కిట్టుతో అంది. దాని ఆకులంత గరుకైనా దాని పూలు ఎంతో మృదువు సున్నితమును. నీ తాతయ్యలాగే. నీకు తెలియదు కానీ ఆయన ఎంత కోపిష్టో, మనసు అంత మెత్తన. చేసిన నిర్వాకం చాలు గాని ఎక్కడ పడేసావో చూపించు అంది భ్రమరాంబ విషయం తెలుసుకుని. చూసే వచ్చాను, అదొక్కడు లేదు అన్నాడు కిట్టు బుంగమూతి పెట్టుకుని. ఇక మీరెవరూ వాడినేం అనకండర్రా, అంతా నా ప్రారబ్ధం అంది లక్ష్మీదేవమ్మ గుళ్ళోకి వెళ్లే ప్రయత్నంలో లేచి నూతివైపు నడుస్తూ. ఆ రోజు సుందరకాండ చెప్పే శాస్త్రులు గారు ఎంచేతనో రాలేదు. అంచేత మరొకరి చేత పురాణ కాలక్షేపం పెట్టించారు గుళ్ళో. వెళ్లడం కాస్త ఆలస్యమైందేమో. కాస్త వెనుకగా స్తంభానికి ఆనుకుని కూర్చుంది లక్ష్మీదేవమ్మ. ఏవో 1-2 ముక్కలు చెవులపడ్డం తప్ప అందులో మనసు పూర్తిగా నిమగ్నం చేయలేకపోయింది. చందనాది అగరొత్తుల పరిమళం, పూల పరిమళం గాలిలో తేలివచ్చి ఆమె ఆలోచనలని గతంలోకి లాక్కు వెళ్ళాయి. పూలంటే మొదట్నుంచి ఎంతిష్టమో తనకి. పుట్టింట్లో నందివర్ధనం, మందారం, పారిజాతం, గులాబీ లాంటి ఎన్నో పూల మొక్కలుండేవి. ఉదయము సాయంత్రము ఆ పూలని కోసి మాల కట్టి గుళ్ళో దేవుడికిచ్చేది. ముఖ్యంగా పారిజాతాలు తనకు అత్యంత ప్రాణప్రదమైనవి.
ఆ తెల్లని చిన్ని రేఖలు, ఆ తొడిమ రంగు, ఆహ్లాదకరమైన ఆ సువాసన తనకెంతో ఇష్టం. పెళ్ళై అత్తవారింటికొచ్చిన కొత్తల్లో వేణుగోపాలస్వామి కోవిలైతే దగ్గరలోనే ఉంది, కానీ ఇంట్లో పూల మొక్కలే సరిపడినన్ని లేకపోయాయి. అంచేత తొలి పండక్కి వెళ్ళొచ్చేటప్పుడు తనతో పాటు పుట్టింటి జ్ఞాపకంగా ఓ చిన్ని పారిజాతం మొక్కను తెచ్చి అత్తవారింట్లో వేసింది. ఆ మొక్కే పెరిగి విరగబూస్తే ఎంత ఆనందం అనిపించిందో. లెక్కలేనన్ని దాని పూలే తెల్లవారాక వేణుగోపాలస్వామిని చేరేవి. రోజూ తను తీసుకెళ్లే పూల కోసం ఆ పూజారి గారు ఎంతగానో ఎదురుచూసేవారు. శీతాకాలపు తొలి రోజుల్లో మంచు విడని ఆ తొలి ఉషోదయంలో పూలన్నీ చెట్టునుండగానే పూల సజ్జలోకి కోసేది. తొందరపడి ముందే పూసిన పూలు కొన్ని నేల రాలిపోయేవి. అట్ల తదినాడో వీలు కుదరని మర్నాడో తెల్లగా తెల్లారేక చూస్తే నేల కనపడకుండా రాలి పరుచుకున్న పూలు పూల తివాచీపరిచినట్లుండేది. అటువంటప్పుడు చూసి ఆయన ఎంత సంతోషించేవారో. ముఖ్యంగా చలి ముదరని సాయంకాలాలు ఆరుబయట కూర్చున్నప్పుడు ఆ చెట్టు నుండి తేలివచ్చే పరిమళాలు ఎంత ఆహ్లాదపరిచేవో. అటువంటప్పుడే, నీది పూల మనసు లక్ష్మి, నువ్వింటికి రాకముందు నాకు ఈ పూల అందమూ తెలీదు, ఈ అనుభూతి తెలీదు అనేవారు. ఎన్ని పూలతో పూజలు చేసినా వయస్సులో ఉండగానే పూలు పెట్టుకునే భాగ్యానికి దూరం అయిపోయింది. అయినా ఏ దేవుణ్ణి నిందించలేదు, పూజలు మానుకోలేదు. అదంతా పూర్వజన్మ దుష్కృతంగానే సరిపెట్టుకుంది. ఉమ్మడి కుటుంబం వల్ల ఆస్తులు హరించుకుపోయి చివరికి ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకుని ఊరు విడిచే పరిస్థితి ఏర్పడినా పారిజాతాన్ని మాత్రం అక్కడ వదల్లేకపోయింది. పెద్ద మొక్క మాటున పెరిగే 2 చిన్న పారిజాత మొక్కల్ని వేణుగోపాలుని ఆలయ ఆవరణలో నాటి వాటి బాధ్యతను పూజారి గారి అమ్మాయికి అప్పగించి, స్వామి, ఇక నా చేతులతో నేను నీకు పువ్వులు ఇవ్వలేను, వీటిని ఎలాగో నువ్వే పెంచుకుని ఆ పూలతో నీ పూజలు జరిపించుకో అని వేణుగోపాలునికి ఓ దండం పెట్టి వచ్చేసింది. ఏళ్లు గడిచిపోయాయి. కొడుకు ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరిగాడు. చివరికి ఈ ఊరొచ్చి 4 ఏళ్లయింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇంటి దగ్గరలోని గురువాయూరప్ప మందిరం, పాతకాలం నాటి ఇల్లే అయినా ఇంటి ముంగిట్లో 4 పూల మొక్కలు ఎంత ఆనందాన్నిచ్చాయో ఈ 7-10 వయస్సులో ఆమెకి. అయితే ఇంటి ముందున్న పూల మొక్కల్లో పూజకి పనికొచ్చే పూలు తక్కువే. అంచేతే ఎలాగైనా పారిజాతాన్ని తెచ్చివేయాలనుకుంది మళ్ళీ. సరిగ్గా అప్పట్లోనే ఆ ఆలోచన మనసులో మెదిలింది. తమ ఊళ్ళో తను స్వహస్తాలతో వేణుగోపాలస్వామి గుడి ఆవరణలో నాటిన మొక్కలు 2 ఎదిగి ఆ దేవుడి కోసం పూలను కురిపిస్తూనే ఉంటాయి. వాటి మొదట్లో 1-2 పిల్ల మొక్కలు ఉండకపోవు. పుట్టింటి జ్ఞాపకంగా తను వాటిల్లో ఒకదాన్ని తెచ్చుకుని ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఆలోచన బానే ఉంది, కానీ అమలు జరిగేదెలా? ఒక చిన్ని మొక్క కోసం అన్ని మైళ్ళ దూర ప్రయాణం హాస్యాస్పదంగానే ఉంటుంది విన్నవారెవరికైనా. అయితే మనసుంది కాబట్టి మార్గం సుగమమైంది. కొడుక్కి కంపెనీ వారు కలుగచేసిన సదుపాయాల వల్ల బస్సులో తీర్థయాత్రలు చేసుకొస్తూ మార్గమధ్యంలో తమ ఊళ్ళో దిగింది. ఊళ్ళో నాగరికత ప్రవేశించింది. మనుషుల్లో ఆప్యాయత, అమాయకత్వం కాస్త తగ్గినట్టు అనిపించింది. తనకు తెలిసిన వారు 4-5 కుటుంబాలకు మించి లేరు. వ్యవసాయ పనులు చేసుకునేవారు కూడా జీవనోపాధి కోసం పట్నాలకు చేరిపోయారు. ఎందుకో ఆ వాతావరణం, ఆ మార్పు తనకి నచ్చలేదు. అది తన ఊర్లో అనిపించలేదు. పూజారి గారి కుటుంబాన్ని పలకరించి గుళ్ళో ఉన్న ఒకే ఒక్క చిన్ని పారిజాతాన్ని ఆప్యాయంగా తెచ్చుకుంది. ప్రాణప్రదంగా చూసుకుంటున్న మొక్క నేడిలా అయ్యింది. అరంగుళమైన మట్టిజాగా మిగల్చకుండా మేడలు కట్టే ఈ నాగరిక ప్రపంచంలో పారిజాతం లాంటి పూల మొక్క మళ్ళీ ఎక్కడ దొరికేను? ఆమె మనసు మళ్లీ బాధతో మూల్గింది. రోజూ ఉన్న పూలనే ఆ కృష్ణ భగవానుడికి అర్పించడం, సాయంకాలాలు ఆలయ ఆవరణలో జరిగే పూజా కార్యక్రమంలోనూ, పురాణ కాలక్షేపంలోనూ, భజన కార్యక్రమంలోనూ పాల్గొనడం నిత్యకృత్యాల్లో భాగమైపోయింది. మా బామ్మకి రోజు సాయంకాలం 6 నుండి 8 గంటల వరకు ప్రైవేటు క్లాసు గుళ్ళో అంటూ ఉంటాడు కిట్టు. వాడి చెలోక్తులకి తెలివితేటలకి అబ్బురు పడుతూ ఉంటుంది. వాడి బుర్రలో వింత వింత ప్రశ్నలు. అయితే కిట్టు అడిగే ఒక్క ప్రశ్నకే తను జవాబు చెప్పలేకపోతుంది. నిజమే, ఎందుకు అన్నది ప్రశ్నగా బాగుంటుంది, కానీ దానికి సమాధానం ఏమని చెప్తుంది? ఈ నాగరిక ప్రపంచంలో కూడా
భర్త లేని చిహ్నంగా జుట్టు లేని బోడితల తనదే. అందుకే లోకంలో ఏ స్త్రీకి నాకు జరిగిన ఇటువంటి అన్యాయం పరాభవం జరగకుండా చూడు భగవంతుడా అని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుంది. గుడిలో గంట మ్రోగింది. దక్షిణ కోసం పళ్ళెం తిప్పే వేళయింది. ఆలోచనల్లోంచి బయటపడి కొంగు కొసన మూటగట్టిన పైసల్ని తీసి పళ్ళెంలో వేసి నెమ్మదిగా లేచింది. శనివారం సాయంకాలం. కరుణ స్కూల్ నుంచి వచ్చి అరగంట దాటినా కిట్టు జాడలేదు. లక్ష్మీదేవమ్మ దేవుడికి పూలమాల కడుతూ తులసికోట దగ్గర కూర్చుంది. స్కూల్ బస్ కూడా వచ్చేసింది, వీడేమైనట్టో అంది భ్రమరాంబ. ఆ మాటలు లక్ష్మీదేవమ్మ చెవుల పడ్డాయి. మాల కట్టేశాక అటు స్నానానికి వెళ్లకుండా ఇటు వీధిలోకొచ్చి కూర్చుంది. ఏ వేళకి రావాల్సిన వారు ఆ వేళకి ఇల్లు చేరకపోతే ఆమె మనస్సులో ఉండదు. గుళ్ళోకెళ్ళినా ఆమె మనసు దేవుడి మీద లగ్నం కాదు. అంచేతే అటువంటప్పుడు గుళ్ళోకెళ్లడమే మానుకుంటుంది. మరో పావుగంట గడిచింది. మధుసూదనం కూడా వచ్చాడు, కానీ కిట్టు రాలేదు. ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటాడు, నే చూస్తాలే, నువ్వు గుళ్ళోకెళ్ళమ్మా అని కొడుకు చెప్పినా ఆమె వీధరుగు మించి కదల్లేదు. ఆ పసివాడి మీదే ఆమె ప్రాణాలన్నీ. ఏ చిన్న తేడా వచ్చినా ఆమె మనసు విలవిల్లాడిపోతుంది. గతంలో జరిగిన విషాద సంఘటనలన్నీ కళ్ల ముందు కదలాడతాయి. సరిగ్గా వీధి దీపాలు వెలిగించే సమయంలో బామ్మా అంటూ దూసుకొచ్చాడు కిట్టు. వస్తూనే ఆమె మెడను కావలించుకున్నాడు. ఏరా, ఎక్కడికి పోయావు ఇంతసేపు? మీ నాన్న వస్తాడుండు, ఈవేళ నీ పని ఉందిలే అంది. నీకోసమే వెళ్ళా బామ్మ, ఏం తెచ్చానో చూడు అంటూ సంచిలో దాచిన దాన్ని తీసి బామ్మ ముందు పెట్టాడు. చిన్న ప్లాస్టిక్ గ్లాసులో జానుడు పొడవున్న మొక్క. పారిజాతమే? ఎక్కడిది? ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది, నీ మొక్క పారేశాంగా మరి, అందుకే అడిగి తెచ్చా. లక్ష్మీదేవమ్మ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. మనవణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దులతో ముంచేస్తూ, నా బాబే, నా మనసుని కనుక్కున్నావురా, చచ్చి నీ కడుపును పుడతాన్రా అంది. ఆ రాత్రి ఆమెకు పారిజాత పూలతో అలంకరించబడిన కృష్ణ భగవానుడు కలలో కనిపించాడు. ఆ మర్నాడు తూర్పు దిక్కు తెల్లబడే వేళ ఇంటి ముంగిట్లో మొక్క నాటే కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరిగింది. లక్ష్మీదేవమ్మ ఈనప అట్లకాడను తిరగేసి మొక్కకు కావలసినంత లోతు తవ్వి కిట్టు తెచ్చిన పారిజాతం మొక్కని వాడి చేతే పాతించింది. నారు పోసిన వాడే నీరు పొయ్యాలి, నీళ్లు కూడా రోజు నువ్వే పొయ్యాలి సుమా అని వాడి చేత నీళ్లు పోయించింది. మరి మన మున్సిపాలిటీ వాళ్ళు మొక్కల కోసం వీధుల్లో గోతులు తవ్వించారు గాని మొక్కల్ని నాటలేదేం బామ్మా అని కిట్టు అడిగిన ప్రశ్నకి, వాళ్ళేం నాటుతారా వెర్రినాగన్నా, నిజంగా వాళ్ళకి ఆ ధ్యాసే ఉంటే మొక్కల్ని పెంచే ఇంటికి 10 20 ఇంటి పన్ను తగ్గిస్తాము అంటే అందరూ ఎంచక్కా వేసుకుంటారు మొక్కల్ని అని తెలివిగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత మనవణ్ణి దగ్గరికి తీసుకుని, మొక్కల్ని, పువ్వుల్ని, ప్రకృతిని ఇష్టపడేవారికి సున్నితమైన మనసుంటుందిరా, జాలి, దయ వంటి మంచి గుణాలుంటాయి. ఆ రెండూ ఉంటే పుణ్యకార్యాలు చేస్తారు. జన్మంటూ ఉంటే మరో మంచి జన్మెత్తి తోటి ప్రాణికి సహాయపడతారు అంది. కిట్టుకి ఆమె మాటలు సగం అర్థమే కాలేదు. వాడికి అర్థమైనదొక్కటే, బామ్మ మనసు బహుసున్నితము అని. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన కథ పూల మనస్సు విన్నారు. ఈ కథ గతంలో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.
వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.